కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం సమగ్రంగా అమలు చేయాలని, ఉపాధి హామీ పనులు సంవత్సరానికి 200 రోజులు కల్పిస్తూ రోజుకు రూ. 600 కూలీ వేతనం ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్లో 3,00,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, పెండింగ్ బిల్లులు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమయ కార్యదర్శి సుంకరి సంపత్ డిమాండ్ చేశారు. ఈరోజు ముకుందలాల్ మిశ్రా భవన్లో జిల్లా ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జిల్లా అధ్యక్షుడు కవంపెల్లి అజయ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుందని, సంవత్సరం బడ్జెట్ను తగ్గిస్తూ 2025 సంవత్సరానికి గాను కేవలం 69,000 కోట్లు మాత్రమే కేటాయించాలని, దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పనులు తగ్గిపోతున్నాయని, ఆర్థిక ఇబ్బందులకు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నారని, సరైన ఉపాధి దొరకడం లేదని, ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిధులు తగ్గించింది, పనులు తగ్గించింది, కొత్త జాబ్ కార్డులు ఇవ్వట్లేదు, పనిముట్లు ఇవ్వట్లేదు. ఈ సమస్యలన్నిటి కోసం ఈ నెల జూలై 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 30వ తారీఖు నాడు ఈ కరీంనగర్ జిల్లాకి ఉమ్మడి జిల్లా 4 జిల్లాల సంబంధించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూడా ఒక జనరల్ సమావేశం నిర్వహించబోతున్నాం. 9వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మె కేంద్రం కోసం కూడా ప్రిపరేషన్ మీటింగ్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ సమావేశంలో కూడా ఈ 4 జిల్లాల కార్మికుల నాయకులు కూడా పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 9వ తారీఖు జరిగేటువంటి సమ్మె ద్వారా బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ